ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తపు బలము చూపుము. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చెను. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. ఈ యొక్క 20వ అధ్యాయంలోనండి యెహోవా యొక్క మహిమ మన మీద ఉదయిస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరమిస్తారు. ఆయన నామం మనల్ని ఉద్ధరించేదిగా ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ యొక్క దహన బలులన్నీ అంగీకరిస్తాడు. నీ కోరికను, నీ యొక్క ఆలోచనను సఫలం చేస్తాడు అని చక్కగా దావీదు మహారాజు గారు మంచి ప్రధాన గాయకునికి పాడినటువంటి మంచి కీర్తన. నిజమే కదా. ఆయన యొక్క ప్రేమ కొలవలేనిది. ఆయన యొక్క రక్షణను మనం ఊహించలేనిది. ఆయన సమస్త జనుల ప్రార్థనలు విని వాటిని సఫలం చేస్తున్నారు. ఆయనను నమ్ముకున్న వారిని అందరినీ రక్షిస్తున్నారు. రక్షణార్థమైనటువంటి దక్షిణ హస్తబలం మనకు చూపుతున్నారు. కాబట్టి యెహోవా మహిమ మనందరి మీద ఉదయించునుగాక. అందరూ వారికున్న డబ్బును బట్టి, వారికి ఉన్నటువంటి కార్లను బట్టి అతిశయపడతారు. కానీ మనము యెహోవాను బట్టి, ఆయన యొక్క నామమును బట్టి అతిశయపడాలి. యెహోవా యొక్క మహిమ మనందరి మీద ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.